పనిచేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, డాక్టర్ కావ్య, కడియం కావ్య ఆశామాసిగా టికెట్ ఇయ్యలే. కడియం శ్రీహరి గారు 35 సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసిండు. కాబట్టి ఆయన వారసత్వంగా నిజాయితీని, ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధిని చూసి ఇవాళ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. శ్రీహరి గారి దగ్గర 100 కోట్లు ఉన్నాయని చూసి ఇవ్వలే. శ్రీహరి గారికి ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము ఇదే కాదు, ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం. ఇదే కాదు, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ఏబిసిడి వర్గీకరణ, ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున్న ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది. కాబట్టి కడియం కావ్యని ఈరోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దించినాం. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరుల యొక్క డి నుంచి ఏ గ్రూప్కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది. నాకు నమ్మకంగా ఉండి, సమస్యల పట్ల అవగాహనతే ఉండి, సమస్యలు కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి నేను ఏం ఆదేశం ఇచ్చినా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో సమస్యల్ని పరిష్కరించి సమస్యల్ని వివరించడానికి చదువుకున్న వాళ్ళు కావాలి. ఆడబిడ్డ అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని డాక్టర్ కావ్యని ఈరోజు ఎన్నికల బరిలో దించినాం. కడియం శ్రీహరి గారి గురించి, డాక్టర్ కావ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవతల బీజేపీ ఆయన ఉన్నాడు, ఎవడైనా అనకొండ కాదా, అనకొండ కాదా, మీ భూములు మింగినోడు కాదా, మీ భూములు గుంజుకుంటే ఊర్లోకి పోతే రైతులు తిరుగుబాటు చేసి బర్రెని కొట్టినట్టు కొట్టలేదా? అట్లాంటోడు బీజేపీ అభ్యర్థి. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుని బీజేపీలకు పంపించారు, ఉద్ధరించారు, ఇల్లటం పంపించారు. ఎందుకంటే ఎట్లన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని. ఎట్లకెళ్ళి ఓడగొడతారా? మీరు దొంగలు కలిసి గట్లు పంచుకుంటే వరంగల్ ప్రాంతం మొత్తం అమాయకులా? మీరు ఏం చేసినా, పొద్దటిపూట ఏం నటించినా, రాత్రిపూట ఏం గుడు పుటాని చేసినా వరంగల్ ప్రజలు విఘ్నులు, వివేకవంతులు. జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారు. బీజేపీ వాళ్ళు రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సమాధానం చెప్పాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే